ఏంటి ఎకరం పొలం కావాలా నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? నా చెల్లెలు సుబ్బలక్ష్మి నీ కంటికి ఎలా కనిపిస్తుంది? నేనెలా కనిపిస్తున్నాను రా? నెల రోజుల్లో 5 లక్షలు సంపాదించి నా చెల్లెల పేరు మీద డిపాజిట్ చేయమంటే చేతగాక చేతులు ఎత్తేశారు. నువ్వేమో దొంగయ్యో, వాడేమో హంతకుడు అయ్యాడు. పైసలు సంపాదించలేని మీకు ప్రేమెందుకురా? అడ్డదారులు తొక్కి చెడిపడానిక? ప్రేమిస్తే బాగుపడాలి, దర్జాగా బ్రతకాలి, అది కాన్సెప్ట్. నువ్వు 2 బస్తాలు పండిస్తానంటే నేను 3 బస్తాలు పండిస్తానంటే కుదరదు. అది సినిమా, ఇది జీవితం. మొన్ననే అవతారాన్ని మెడబట్టి గంటేశాను. ఇప్పుడు నువ్వు తయారయ్యావా? సార్ అది మాట్లాడకుండా మర్యాదగా వెళ్ళు. ఈ వేషాలన్నీ కట్టిపెట్టి శుభ్రంగా ఏదైనా ఉద్యోగం సంపాదించుకో. అప్పుడు సుబ్బలక్ష్మిని ఇవ్వాలా వద్దా అనేది నేను డిసైడ్ చేస్తాను. వెళ్ళ. అలాగే సార్. ఆ నాగలి ఇక్కడ ఎందుకు పెట్టేస్తున్నావు? తీసుకెళ్ళు. అలాగే సార్. ఏంటిది? రాళ్ళు కొట్టినా నాగలు పట్టినా వర్కౌట్ అవ్వలేదు. అదే సినిమాల్లో అయితే కోటీశ్వరుడు కొడుకులు ఒక బస్తా పండిస్తే చాలు ఒప్పేసుకుంటారు. కానీ ఇక్కడ ఒప్పుకోవట్లేదే, ఇది అన్యాయం. ఏంటి వెంకయ్య మళ్ళీ? ఏం లేదు సార్, ఏం లేదు. వస్తానా? రేణు, నీ సిమ్లా టూర్ ఎలా జరిగిందమ్మా? హాట్ గా వెళ్ళాను, కూల్ గా వచ్చాను. వెరీ గుడ్. ఏంటి డాడీ మీరు వికాస్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని నాకు ఫోన్ చేసి చెప్తే నేను సిమ్లా నుంచి వచ్చేసేదాన్ని కదా. అసలు మీరు బిజినెస్ పని మీద వెళ్తున్నారనే కదా నేను సిమ్లా టూర్ వెళ్ళింది. సారీ అమ్మా, బిజినెస్ ప్రోగ్రామ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళాను. వైజాగ్ నుంచి ఢిల్లీ రిటర్న్ జర్నీలో మధ్యలో 2 hours టైం దొరికింది, వెళ్ళాను. పెళ్లికి ముందు అత్తయ్య మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను. బ్యాడ్ లక్. వాళ్ళ ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయమ్మా. సరే డాడీ, తాతయ్య గారికి ఎలా ఉంది? వికాస్ చెప్పినట్టు కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయమ్మా. పాపం, మాట కూడా పడిపోయిందమ్మా. చాలా పద్ధతి గల మనిషి, మంచి వ్యక్తి, జెంటిల్మ్యాన్. వికాస్ కూడా తాతయ్య గారి పోలికలే డాడీ, జెంటిల్మెన్. పాపం, నేను చెప్పకుండా ఇంటికి వెళ్ళేసరికి చాలా టెన్షన్ పడ్డారమ్మా. భుజంగరావు గారి పరిస్థితి చూశాక పెళ్లి గురించి తొందర పెట్టడం భావ్యం కాదనిపించిందమ్మా. బట్ అలా అని ముహూర్తాలు వాయిదా వేసుకుంటూ వెళ్ళలేం కదా డాడీ. ఆ విషయం వాళ్ళకి తెలుసమ్మా. తాతయ్య గారికి 1 రోజుల్లో క్యూర్ అవుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం, ఈలోపు మనమే ముహూర్తాలు ఫిక్స్ చేసుకుని వాళ్ళ కబురు పెడదాం. వికాస్ ఎలా ఉన్నాడు డాడీ? అందరికంటే ఎక్కువ టెన్షన్ పడుతూ కనిపించింది వికాసేనమ్మా. డాడీ, ఓ 10 రోజులు అక్కడికి వెళ్ళి వికాస్కి తోడుగా ఉంటాను. డాడీ, ఒకసారి వికాస్తో మాట్లాడతాను డాడీ. అలాగేనమ్మా, మాట్లాడు. అమృతని ఎవరో చంపుతున్నారని సాగర్ గారికి అనుమానం వచ్చింది. ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో అంకుల్ నమస్తే. అంకుల్ కాదు వికాస్ గారు, రేణుకని. హాయ్ రేణు. వికాస్, నువ్వు చాలా టెన్షన్ పడుతున్నావని డాడీ చెప్పారు. అందుకే ఓ 10 days తాతయ్య గారు ఆరోగ్యం చూసుకుంటూ నేను నీకు తోడుగా ఉంటాను వికాస్. డాడీ కూడా వెళ్ళి ఉండమంటున్నారు. నిన్న మీ డాడీ వచ్చి మమ్మల్ని టెన్షన్ పెట్టాడు. ఇప్పుడు నువ్వు కూడా వస్తే 10 రోజులు మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటావు. హలో వికాస్, ఏంటి మాట్లాడవు? సారీ రేణు. ఏమైంది వికాస్? వద్దు రేణు, నువ్వు ఇక్కడికి వస్తే గెస్ట్ హౌస్లో స్టే చేస్తావు. నేనేమో తాతయ్య ట్రీట్మెంట్ కోసం బయటికి బిజీగా తిరుగుతుంటాను. నీతో టైం స్పెండ్ చేయలేను రేణు. అలా అయితే మీ ఇంట్లోనే స్టే అవుతాను వికాస్. అమ్మో, అది ఇంకా చాలా డేంజర్ రేణు.
డేంజరా? ఎందుకు? నువ్వు మా ఇంట్లో ఉంటే రోజు నేను బయట పడుకోవాలి. ఎందుకు? ఎందుకంటే మేడం, నువ్వేమో అతిలోక సుందరివి, ఏదో ఒక రోజు నా మతి పోగొడతావు. అప్పుడేంటి పరిస్థితి? పరిస్థితులు చేయి దాటిపోతాయి. వికాస్, ఏయ్, పక్కనే అంకుల్ ఉన్నారు, ఇంతకంటే డీటెయిల్గా చెప్తే బాగుండదు. ఓకే ఓకే, అర్థమైంది. 10 days టూర్ క్యాన్సిల్, ఓకేనా? ఏయ్, ఒకసారి అంకుల్కి ఇవ్వు. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఏం లేదు డాడీ, మాట్లాడండి. చెప్పు వికాస్ బాబు. అది కాదు అంకుల్, 10 days అంటే రేణుకను వదిలి మీరు ఉండలేరు కదా అని. రేణుకి ఇక్కడికి వస్తే మీరు చాలా బోర్ ఫీల్ అవుతారని అందుకే వద్దన్నాను అంకుల్. రేణుక కూడా కన్విన్స్ అయింది. అలాగే బాబు, ముహూర్తం అనుకున్నాక నేనే ఫోన్ చేస్తాను. తాతయ్య గారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అంకుల్. సరే బాబు, ఉంటాను. నువ్వు చెప్పినట్టు వికాస్ నిజంగా జెంటిల్మెన్ అమ్మా. ఇప్పటి నుంచే నా గురించి ఆలోచిస్తున్నాడు. చాలా గ్రేట్. కొడుకైనా అల్లుడైనా వికాస్ నా ఆస్తికి నా సామ్రాజ్యానికి నిజమైన వారసుడమ్మా. గుడ్ సెలెక్షన్. కూతురికి రొమాంటిక్ స్ట్రోక్, తండ్రికి సెంటిమెంట్ స్ట్రోక్ ఇచ్చాను. వారం రోజుల వరకు మళ్ళీ ఫోన్ చేయరు. అమృత డార్లింగ్, ఢిల్లీ నుంచి నాకు ప్రెజెస్ చాలా ఎక్కువైపోయాయి. ఇక్కడేమో సాగర్ గాడి ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయింది. మీ ఇద్దరికి కలిపి ఓ స్కెచ్ వేశాను. అదేంటో తెలుసా? నీ ముద్దుల తాతయ్య దగ్గర నుంచి మొదలు పెడతాను, చూడు. హాయ్ తాతయ్య. భక్తి పాటలు వింటుంటే నీ మనసు ప్రశాంతంగా ఉంది కదా? మనసు భక్తితో నిండిపోయి అన్నిటికీ దేవుడే ఉన్నాడన్నంత ధైర్యంగా ఉంది కదా? అన్నిటికీ దేవుడే ఉన్నాడు కాబట్టి, తను చేయలేని పని ఏదీ లేదు కాబట్టి, ఏ పనైనా చేయగలనన్నంత ధీమాగా ఉంది కాదు నీకు? తాతయ్య, అమృతని నేను చంపబోతున్నానని నీకు మాత్రమే తెలుసు అనుకున్నాను. కానీ బ్యాడ్ లక్, ఆ విషయం సాగర్ గారికి కూడా తెలిసిపోయింది. చా, ఏంటి ఆనందమా? సాగర్కి తెలిస్తే అమృతని కాపాడేస్తాడా? తాతయ్య, నువ్వు ఆవేశపడి అంతగా ఆనందపడు. చంపేది నేనేనని పూర్తిగా తెలియదు. అమృత చావబోతుంది. అమృతని ఎవరో చంపబోతున్నారని మాత్రమే లీక్ అయింది. మొత్తానికి సాగర్కి నా మీద డౌట్ వచ్చిందేమో. అవుట్ హౌస్కి వచ్చాడు, అమృతకి ఈ విషయం చెప్పాడు, ధైర్యం కూడా చెప్పాడు. దాని మనసులో అనుమానం క్రియేట్ చేశాడు. అమృత కూడా అర్థం కాని అయోమయంలో ఉంది. మొత్తానికి నా స్కెచ్కి అడుగడుగున లీకేజ్లు ఎక్కువైపోయాయి తాతయ్య. చంపాలని డెసిషన్ తీసుకొని ఎన్ని రోజులైంది, కానీ చావడం లేదే. అది చావడానికి ఒక్క క్షణం ముందు కూడా నన్నెవ్వరు చంపారన్న అనుమానం కూడా రాకుండా అంత పకడ్బందీగా పైకి పంపాలనుకున్నాను, కానీ కుదరడం లేదే. ఎందుకంటావు? భక్తి పాటలు వింటూ అన్ని దేవుళ్ళకు ముక్కుకుంటూ నా మీద కంప్లైంట్లు పంపిస్తున్నావేమో. అందుకే అమృతం చంపే నా స్కెచ్ లేట్ అవుతుంది.
నీ శాపాలు అడుగడుగునా నాకు అడ్డు తగులుతున్నాయి తాతయ్య. నువ్వు పేషెంట్ పై మంచం ఎక్కావు కదా, ఆ సాగర్ అమృతకు రక్షకుడయ్యాడు, సపోర్ట్ కూడా చేస్తున్నాడు. కానీ ఈ రాక్షసుడు ఊరుకుంటాడా? నో, నెవర్. ఇలాగే ఇంటికి వస్తూ పోతూ ఎంక్వైరీలు చేస్తుంటే అమృతం చంపడం కష్టం కదా. అందుకే ఓ బ్యూటిఫుల్ స్కెచ్ చేశాను. అదేంటో తెలుసా? అనుమానం. దాన్ని ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాను. అది నీ కళ్ళ ముందే చూసి తరించి తాతయ్య. ఇందాక అవుట్ హౌస్లో చిన్న స్ట్రోక్ ఇచ్చొచ్చాను. అది వర్కౌట్ అయింది అంటే నీ ముద్దుల మనవరాలు నన్ను వెతుక్కుంటూ ఇప్పుడు ఇక్కడికి రావాలి. వస్తుంది, వస్తోంది, వచ్చింది. తాతయ్య, అమృత నా ప్రాణం తాతయ్య. అమృత నేను పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం తనకు తోడుంటాను. కానీ మధ్యలో ఎవడెవడో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తే నేను తట్టుకోలేను తాతయ్య, తట్టుకోలేను. వికాస్, ఏమైంది నీకు? ఏం లేదు. వికాస్, తాతయ్య, సాగర్ వల్ల వికాస్ చాలా హర్ట్ అయ్యాడు. నేను వెళ్ళి మాట్లాడతాను. అమ్మా అమృత, వాడు నిన్ను మోసం చేస్తున్నాడమ్మా, వెళ్ళకమ్మా. అయ్యో భగవంతుడా, నేనెంత పాపం చేశాను. నా మనవడు ఇంత దుర్మార్గుడని ఆలోచించలేకపోయాను. వాడు చేసిన అన్యాయానికి న్యాయం చెయ్యాలని తనకిష్టం లేకపోయినా పెళ్లి కొప్పించి ఘోరమైన పాపం చేశాను. వాడింత పాపిష్టి వెధవా అని తెలియక న్యాయం చేయబోయి అమృతకు అన్యాయం చేశాను. అందుకేనేమో భగవంతుడు నన్ను ఇలా శిక్షించాడు. వికాస్, సాగర్ గురించి నీకు తెలుసు కదా. నా విషయంలో తను చాలా కేర్గా ఉంటాడు. అందుకే కొంచెం ఎక్సైట్ అయి మాట్లాడాడు. నువ్వేం ఫీల్ అవ్వకు. ఫీల్ అవడం కాదు అమృత, చచ్చిపోవాలనిపిస్తుంది. వికాస్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమైందని? అమృత ప్లీజ్ ప్లీజ్, ఏం లేదు, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. అమృత, నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను. నా మనసు చాలా నెగిటివ్గా ఆలోచిస్తుందేమో. వికాస్, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు అర్థమయ్యేలా చెప్పు. సాగర్ వల్ల నువ్వు హర్ట్ అయ్యావనుకుంటా, అంతేనా? హర్ట్ అయ్యేలా వాడు బిహేవ్ చేశాడు అమృత. అమృత, నీ పట్ల నేను చాలా తప్పులు చేశాను. క్షమించి నన్ను నేరం చేశాను. నేను ఒప్పుకుంటున్నాను. కానీ అవన్నీ ఒకప్పుడు అమృత. ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంలో నేను ఏం ఆలోచిస్తానో నాకే అర్థం కావడం లేదు. సారీ సారీ అమృత, నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. అమృత ప్లీజ్ ప్లీజ్, ఏం లేదు, నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు నేను నీతో మాట్లాడలేను. వెళ్ళిపో అమృత. వికాస్, ఏంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? అమృత, సాగర్ నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు.
వాడు నీ మంచి కోసమే ఆలోచిస్తున్నాడు, నీకోసం ఏదైనా చేస్తాడు. నేను కాదన్ను, కానీ నిన్నెవరో చంపేస్తున్నారని సీక్రెట్గా వచ్చి నీకు చెప్పాడు చూడు, అది నాకు నచ్చలేదు. ఆ విషయం నాతో చెప్పొచ్చు కదా, నేనున్నాను కదా. నువ్వు కూడా సాగర్ మాటలు నిజమని నమ్మి వాడితో డిస్కస్ చేయడం, ఇదంతా నాకు ఇన్సల్ట్గా అనిపించింది అమృత. ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్య అమృత. నాకు తెలియకుండా నీ దగ్గరికి ఒక మగాడు వచ్చి అంత క్లోజ్గా సీక్రెట్గా మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది ఆలోచించు. 10 మందిలో అయితే సోషల్ మూవింగ్ అనుకోవచ్చు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని ఈ కాలనీలో వాళ్ళందరికీ తెలుసు. అలాంటిది సాగర్ గారు ఇక్కడికి రావడం, అమృత ఆ రోజు రేణుకతో ఫోన్లో మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా నీ కళ్ళల్లో ఫీలింగ్ చూశాను. సపోజ్ మన బెడ్రూమ్లో నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తెలియకుండా రేణుక వచ్చి నాతో మాట్లాడి వెళ్తుంటే అది నువ్వు చూసావనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఏంటి వికాస్ ఇలా ఆలోచిస్తున్నాడని తప్పుగా అనుకోవద్దు అమృత. నా మనసు ఇలా ఆలోచించడానికి కారణం కూడా ఉంది. ఒకప్పుడు సాగర్ నిన్ను ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ వాడి మనసులోని ఫీలింగ్స్ నీతో చెప్పుకోలేకపోయాడు. వాడి బాధను చూసి నీకు ఐ లవ్ యూ చెప్పమని నేనే వాడికి ధైర్యం చెప్పి పంపించాను. మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి చేస్తానని వాడిని ఎంకరేజ్ చేసింది నేనే. కానీ ఈరోజు పరిస్థితుల వల్ల నేను నిన్ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ను అనుమానించట్లేదు. నీ పట్ల నాకు ఎంత పొసెసివ్నెస్ ఉందో వాడికి కూడా నీ పట్ల అంతే పొసెసివ్నెస్ ఉంది. ఆ ఒక్క విషయం నేను భరించలేకపోతున్నాను అమృత. వాడి పొసెసివ్నెస్ చూసి నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావన్న భయం అమృత. ఆ భయమే నన్ను ఇలా మాట్లాడిస్తుంది. అమృత, నీకోసం నేను రేణుకుని వదులుకున్నాను, 100 కోట్ల ఆస్తికి వారసునే ఛాన్స్ని వదులుకున్నాను. అంతేకాదు నీకోసం నా ప్రాణాలైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అమృత. కానీ నువ్వు సాగర్తో మాట్లాడడం మానేయాలి అమృత. ఇన్ని రోజులు మీ రిలేషన్షిప్ వేరు, ఇప్పుడు వేరు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను తెలిసి కూడా వాడిలా బిహేవ్ చేయడం తప్పు. వాడిని నువ్వే హద్దుల్లో పెట్టకుండా ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టం లేదు అమృత. ఒకవేళ ఇప్పటికీ నీ మనసులో సాగర్ మీద మంచి అభిప్రాయం ఉండి నాకంటే వాడి ప్రేమ స్వచ్ఛమైందని నువ్వు భావిస్తే సాగర్కి నీకు దగ్గరుండి వికాస్